బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ గాజా యుద్ధం మళ్ళీ మొదలుకొచ్చింది. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ పై బాంబుల వర్షం కురిపించింది. 30 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతోంది. ఒప్పందం కుదిరి వారం గడవక ముందే మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ మిలిటెంట్లు తమ సైన్యంపై కాల్పులు జరిపారంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఆరోపణల్ని హమాస్ ఖండిస్తోంది. రఫాలో ఘర్షణలకు తమకు సంబంధం లేదంటూ ప్రకటించింది. ఇదంతా ఇజ్రాయెల్ తప్పుడు ప్రచారం అంటూ హమాస్ చెప్తోంది. తోక జాడిస్తే గాజా మొత్తాన్ని లేపిస్తామంటూ నెతన్యాహు మళ్ళీ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ఒప్పందంపై నీడలు ముసురుతున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే మీరంటూ హమాస్ ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారంటూ ఇజ్రాయెల్ దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం 30 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అంతటితో ఆగలేదు. గాజాలోకి ప్రవేశిస్తున్న మానవతా సహాయాన్ని కూడా నిలిపివేసినట్లు చెప్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మళ్ళీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు హమాస్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైన్యాధికారులను ఆదేశించారు. అయితే రఫా ఘర్షణలకు తమకు సంబంధం లేదని హమాస్ చెప్తోంది. ఆ నగరంలో ఏం జరుగుతుందో కూడా తెలియదంటోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కదోవ పట్టించేందుకు గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు తాము ప్రణాళికలు రచిస్తున్నామంటూ అమెరికా విదేశాంగ చేసిన ప్రకటన కూడా హమాస్ తప్పుపట్టింది. ఇది ఇజ్రాయెల్ చేస్తున్న ప్రచారం మాత్రమేనని చెప్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో 2 బందీల మృతదేహాలను శనివారం హమాస్ అప్పగించింది. ఇంకా 16 భౌతిక కాయాలను ఇజ్రాయెల్కు అప్పగించాల్సి ఉంది. హమాస్ చర్యలో మృతి చెందిన నేపాల్ వాసి బిపిన్ జోషికి బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ వీడ్కోలు పలికింది. ఆ యువకుడి మృతదేహాన్ని నేపాల్కు తరలించారు. నేపాల్లో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న జోషి అంతర్జాతీయ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్కు వచ్చారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన సమయంలో బాంబ్ షెల్టర్లో దాక్కున్న జోషిని హమాస్ బంధించి గాజాకు తీసుకెళ్లింది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జోషి మృతదేహాన్ని ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది. మొత్తం మీద మళ్ళీ ఇజ్రాయెల్ గాజా వార్ తీవ్ర రూపం దాల్చుకోబోతోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో ఒక్కసారిగా రఫాలో గాజాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దానికి సంబంధించిన డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ గాజాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి 9 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ ఒప్పందానికి తూట్లు పడ్డాయి. ముఖ్యంగా గాజా రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. అయితే హమాస్ తమ సైన్యంపై దాడులు చేసినందుకే ప్రతీకార దాడులు చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ముఖ్యంగా రఫాపై వైమానిక దాడులు చేసినట్టుగా అటు హమాస్ ఆరోపిస్తోంది. ప్రధానంగా ఈ దాడిలో 30 మంది పాలస్తీనియన్లు మరణించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తోక జాడిస్తే హమాస్ను ఖచ్చితంగా గాజా మొత్తాన్ని హమాస్ క్యాడర్ను పూర్తిగా తుదముట్టిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాజా ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దక్షిణ గాజా మొత్తం మళ్ళీ
ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇరుపక్షాలు కాల్పుల విరమణ నిబంధనలు ఉల్లంఘించాయంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ తమ దళాలపై దాడి జరిగిన తర్వాత రఫా ప్రాంతంలో వైమానిక దాడులు, ఫిరంగి కాల్పులు జరిపినట్లుగా ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనకు హమాస్ కారణమని ఆరోపిస్తూ గాజాలోకి మానవతా సహాయక వాహనాలను కూడా ఆ క్రాసింగ్ పాయింట్లను ఇజ్రాయెల్ మూసివేసింది. హమాస్ ఒప్పందం స్పష్టంగా ఉల్లంఘించినందున గాజా స్ట్రిప్లోకి ఇక మానవతా సహాయం బదిలీని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేశామంటూ భద్రతాధికారి ఒకరు చెప్తున్నారు. ఇక రఫా వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం మళ్ళీ ఘర్షణ చెలరేగాయి. మొదట హమాస్ ఫైటర్లు స్థానిక ముఠాతో ఘర్షణ పడిన తర్వాత ఇజ్రాయెల్ ట్యాంకులు కనిపించాయని రఫా నివాసి ఒకరు చెప్తున్నారు. ఇక తర్వాత వైమానిక దళం 2 సార్లు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఉద్రిక్తతలు మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా హమాస్ వైఖరి వల్లే ఈ పరిస్థితులు తలెత్తినట్టుగా తెలుస్తుంది. హమాస్ ఆధ్వర్యంలో పనిచేసే గాజా పౌర రక్షణ సంస్థ తాజా దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారని చెప్తోంది. పౌరులు మరణించారని నివేదికలను పరిశీలిస్తూ ఇజ్రాయెల్ సైన్యం చెప్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కాల్పుల విరమణను హమాస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు. బలమైన సైనిక చర్యకు ఆదేశించారు. ఉగ్రవాదుల లక్ష్యాలను తీవ్రంగా దెబ్బతీస్తామంటూ ఆయన కార్యాలయం చెప్తోంది. ముఖ్యంగా ఇక శాంతి ప్రక్రియ 3 నాళ్ల ముచ్చటే అన్నట్టుగా తయారవుతోంది. రఫాపై మళ్ళీ ఉగ్రవాదుల శిబిరాలపై ఇజ్రాయెల్ విడుచుకుపడుతుంది. వైమానిక దళం, ఫిరంగి దళంతో దాడులు చేసినట్టుగా చెప్తోంది. హమాస్ను కట్టడి చేయమే, తీవ్రవాదులను కట్టడి చేయమే తమ లక్ష్యంగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ఐడిఎఫ్ చీఫ్ జనరల్ ఈఎల్ జమీర్తో చర్చలు జరిపారు. ఈ దాడులు తీవ్ర ఒప్పంద ఉల్లంఘనంగా పేర్కొన్నారు. ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘించినా గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఇక మొత్తం మీద గాజా స్ట్రిప్ అలాగే ఈజిప్టు మధ్య రఫా సరిహద్దు క్రాసింగ్ తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. రఫాను తిరిగి తెరవడం లేదని, మరణించిన 28 మంది బందీల మృతదేహాల అప్పగింతలో తన కాల్పుల విరమణ పాత్రను హమాస్ ఎంత సమర్థవంతంగా నెరవేరుస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందంటూ నెతన్యాహు ఆఫీస్ చెప్తోంది. దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని హమాస్ చెప్తోంది. 2వ విడత కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తొలుత హమాసే దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భద్రతా బలగాల ఇంజనీరింగ్ వాహనాలపై యాంటీ ట్యాంక్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో ఇజ్రాయెల్ విమానాలు హమాస్పై ప్రతిదాడికి దిగాయి. అంతేకాకుండా ఐఈడీలను కూడా హమాస్ మిలిటెంట్లు పేల్చివేసినట్టుగా చెప్తున్నారు. దీంతో పలువురు సైనికులు గాయపడ్డట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ, బందీల అప్పగింత ఒప్పందం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఈ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి హమాస్ పూర్తి నిర్మూలనకు నెతన్యాహు కంకణం కట్టుకున్నారని, భవిష్యత్తులో ఒప్పందాల జోలికి వెళ్ళకపోవచ్చంటూ అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఇక హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమకు అందిన సమాచారం ప్రకారం గాజాలో నివసిస్తున్న పాలస్తీనా పౌరులపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి హమాస్ ప్రణాళికలు వేస్తుందంటూ అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆరోపిస్తుంది. ఇలాంటి దాడులకు పాల్పడితే గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్టుగా అమెరికా ఆరోపిస్తోంది. అయితే గాజా పౌరుల రక్షణ కోసం అమెరికా బలవంతపు జోక్యం కూడా తప్పదంటూ హెచ్చరిస్తోంది. అమాయక పౌరులపై దాడి చేయాలనే ఆలోచనను హమాస్ తక్షణమే విరమించుకోవాలంటూ అమెరికా హెచ్చరిస్తోంది. అయితే అమెరికా తర్వాత వివరణ ఇస్తూ అమెరికా దళాలు గాజాలో మోహరించబోవంటూ కూడా స్పష్టం చేసింది. మొత్తం మీద గాజాలో శాశ్వత శాంతి కోసం అన్ని పార్టీలు కృషి చేయాలంటూ ఇటు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. ఇటు ఆయుధాలు విడిచిపెట్టమని ఇప్పటికే స్పష్టం చేసిన హమాస్ గాజాలో భద్రతా నియంత్రణపై తమ సంస్థ దృష్టి పెడుతున్నట్టుగా చెప్తోంది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ గాజా వార్ మళ్ళీ మొదటికొచ్చినట్టే కనిపిస్తుంది. హమాస్ తప్పుడు విధానాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ అలా తప్పుకుందో లేదో, అలా తమ పౌరులపై ఏకంగా తమ వారిపైనే వీధుల్లో మోకాళ్ళపై నిలబెట్టి కాల్చి చంపడాలు, ఇజ్రాయెల్కు సహకరిస్తున్నారంటూ గూఢాచార్యం చేస్తున్నారంటూ చాలామందిని ఇప్పటికే చంపారు. మళ్ళీ తుపాకులకు పని చెప్తున్నారు. హమాస్ దుండగులు మళ్ళీ తీవ్రవాదాన్ని మళ్ళీ పేట్రేగిస్తున్నారు. తీవ్రవాదంతో మళ్ళీ ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేద్దామని చూస్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ అక్కడిపోయిందో, సరే ఇన్ని రోజుల పాటు యుద్ధం చేసింది 2 సంవత్సరాల పైగా,
వేలాది మంది చనిపోయారు, కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, ఇజ్రాయెల్ తప్పుకుంది. కానీ హమాస్ అక్కడ మళ్ళీ హింసనే నమ్ముకుంది, తమ పౌరులను చంపుతుంది, అనవసరంగా మళ్ళీ ఇజ్రాయెల్ని గెలుపుకుంటోంది. ఇజ్రాయెల్ సైన్యంపై మిసైల్స్తో యుద్ధ ర్యాంకులపై దాడులు చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? కుప్పి గంతులేసినట్టుగా ప్రవర్తిస్తే ఇజ్రాయెల్ మళ్ళీ పీచ మనస్తోంది, హమాస్ను మళ్ళీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే దక్షిణ గాజాపై మళ్ళీ దాడుల పరంపర కొనసాగిస్తోంది. చూడాలి, హమాస్ కనుక ఈ హింస పందా వీడకపోతే ఖచ్చితంగా మళ్ళీ హమాస్ను ఇక పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ప్రస్తుతం ఇక నుంచి ఇక మళ్ళీ ఇదే కనుక రిపీట్ అయితే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఎలాంటి రెండో విడత చర్చలు కానీ ఎలాంటి చర్చలకు పోయే ఛాన్సే కనిపించట్లేదు. ఖచ్చితంగా హమాస్ను తుదముట్టించాకే ఇక అవసరమైతే మొత్తం గాజాను క్లియర్ చేస్తామని చెప్తోంది. ఈసారి హమాస్ కనుక పిచ్చి వేషాలు వేయకుంటే కనుక సేఫ్గా ఉంటారు, పాలస్తీనీయులు సేఫ్గా ఉంటారు. హమాస్ కనుక మళ్ళీ తోక జాడిస్తే మొత్తం గాజాను, మొత్తం పాలస్తీనాను కంట్రోల్లో తెచ్చుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు.